ఏ రంగంలో చూసినా ఏ హవానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలి గ్లోబల్ పార్క్ ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఐఐటి మద్రాసులోని రీసెర్చ్ పార్క్ లో గ్లోబల్ పార్కు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాడులో మొదలైన విప్లవంతో రానున్న 5 ఏళ్లలో పెను మార్పులు తీసుకువచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి. దేశంలోనే తొలి గ్లోబల్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఐఐటి మద్రాసులోని రీసెర్చ్ పార్కులో పూర్తిస్థాయి గ్లోబల్ ఏఐ పార్కును తీసుకొచ్చేందుకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఏడాది నుంచే గణనీయ మార్పులకు శ్రీకారం చుట్టాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు వారంతా తమిళనాడు మీద ఆధారపడే స్థాయికి ఎదిగేలా సామర్థ్యాన్ని అందిపుచ్చుకోవాలనే ప్రణాళికలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతోంది. రానున్న 5 ఏళ్లలో ఏఏ పార్కులో 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఈ మధ్య తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సర్వం ఏఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర అవసరాల మేరకు కృత్రిమ మేధ సాంకేతికత ద్వారా పెను మార్పులు తీసుకొచ్చేలా ఈ సంస్థకు కీలక బాధ్యతలను అప్పగించింది. ఈ ప్రాజెక్టు ద్వారా 1000 మంది అత్యున్నత డీప్ టెక్ నిపుణులు కొలువు తీరేలా చూడడంతో పాటు వీరంతా కలిసి ఇక్కడ అత్యంత భద్రతతో ఏఏ వ్యవస్థను తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రత్యేక పరిశోధనలు చేసేందుకు తరమణిలోని ఐఐటి మద్రాస్ క్యాంపస్లో ఉన్న ఐఐటి రీసెర్చ్ పార్క్ ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ పనితీరు మీద పరిశోధనలు చేసేందుకు వినూత్న ప్రయోగశాల అందుబాటులోకి రానుంది. ఆవిష్కరణల కోసం ప్రత్యేక క్లస్టర్లు రానున్నాయి. తమిళనాడు రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వనరుగా మార్చడంలో ఈ పార్కు కీలక పాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ విలువలతో కూడిన వినియోగంపై ఈ కేంద్రం తగు సూచనలు, సలహాలు ఇస్తుంటుంది. ఇతర దేశాల సాంకేతికతపై ఎక్కువగా ఆధారపడకుండా స్వదేశీ పరిజ్ఞానం, సాంకేతికతల సాయంతో ఇది పనిచేయనుంది. అత్యాధునిక కంప్యూటర్ వ్యవస్థతో పాటు డేటాను భద్రపరిచేందుకు తీసుకురావాల్సిన విధానాల్ని రూపొందించే వ్యవస్థ ఈ పార్క్ ద్వారా సాకారం కానుంది. తమిళనాడు రాష్ట్రంలో వ్యవస్థను మరింతగా బలోపేతం చేసేలా సంస్థలు, పరిశ్రమల్లో ఉండే నిపుణులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు జరగనున్నాయి. పరిపాలన పరంగా ఏఐని తీసుకురావడంతో పాటు దాన్ని సమర్థవంతంగా, సురక్షితమైనదిగా ఉండేలా ఈ పార్క్ సాంకేతికతను తీసుకురానుంది. అలాగే వివిధ రంగాల్లో వాడకంపై ప్రత్యేక పరిశోధనలు జరగనున్నాయి. ప్రత్యేకించి విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో వాడకాన్ని ప్రభావవంతంగా వినియోగించే తీరుపై పలు విధానాల్ని రూపొందించనున్నారు. వినియోగం పరంగా తమిళనాడు అగ్రస్థానంలో ఉండేలా ప్రయత్నాలు జరగనున్నాయి. ప్రజల నిత్యావసరాలపై పనితీరును పరీక్షించనున్నారు. అదే సమయంలో తగు విధి విధానాలు విడుదల చేయనున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న సర్వం ఏఐ సంస్థ బెంగళూరు, చెన్నై కేంద్రాల నుంచి పనిచేస్తోంది. ఈ సర్వం ఏఐ సంస్థకు సహ వ్యవస్థాపకులుగా బెంగళూరుకు చెందిన వివేక్ రాఘవన్, చెన్నైకి చెందిన ప్రత్యూష్ కుమార్ ఉన్నారు. వివేక్ రాఘవన్ ఇదివరకే ఆధార్ రూపొందించడంలో కీలకంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులో చీఫ్ బయోమెట్రిక్ ఆర్కిటెక్ట్, చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ స్వచ్ఛంద సేవలు అందించారు. సుప్రీంకోర్టు తీర్పుల్ని భారతీయ భాషల్లో సాంకేతికంగా అనువదించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీలో వివేక్ రాఘవన్ సభ్యుడు. ప్రత్యూష్ కుమార్ ఐఐటి బాంబేలో బీటెక్ చదివి కంప్యూటర్ ఇంజనీరింగ్లో పీహెచ్డీ చేశారు. ఐబీఎంలో రీసెర్చ్ సైంటిస్టుగా చేసిన అనుభవంతో 1/4 ల్యాబ్ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఐఐటి మద్రాసులో అధ్యాపక వృత్తి ఎంచుకున్నారు. ఏఐపై విస్తృత పరిశోధనలు చేసిన ప్రత్యూష్ కుమార్ సర్వం ఏఐ సంస్థ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. ఈ పార్క్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు అవి తమ డేటాను తమిళనాడులో భద్రపరుచుకునే సాంకేతికతను మనం సొంతం చేసుకోబోతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్బీ రాజా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వనరుగా మార్చడంలో ఈ పార్క్ కీలక పాత్ర పోషించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ విలువలతో కూడిన వినియోగంపై ఈ కేంద్రం తగు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. అత్యాధునిక కంప్యూటర్ వ్యవస్థతో పాటు డేటాను భద్రపరిచేందుకు తీసుకురావాల్సిన విధానాన్ని రూపొందించే వ్యవస్థ ఈ పార్క్ ద్వారా సాకారం కానుంది.